60 సంవత్సరంలో 13వ దినం. దీని నామము ప్రమాది అయినటువంటి నామం. ఈ యొక్క ప్రమాది అయిన పదము మది అనేటువంటి ధాతు రూపం నుంచి ఉత్పన్నమైనది. అది మది అయినటువంటి ధాతు నుంచి ఉత్పన్నమైనటువంటి అన్నమాట ఈ యొక్క ప్రమాది నామం. ఉది ఉది లుధి మధి హింస సక్లేశనయోహో అని వాతి ధాతువు అని హింసార్థము క్లేశమును ఇచ్చి ఈ పదమునకు ప్ర అనేటువంటి ఉపసర్గ చేర్చి ఉన్నారన్నమాట. ప్ర అనేటువంటి ఉపసర్గ చేర్చినమాట. అందువల్ల ప్రమాధానము అధిపతి అంటే ప్రమాదికి అధిపతి అయినటువంటి వాడు ఈశ్వరుడు, పరమేశ్వరుడు. ప్రమతులు అన్నటువంటివి గణములు అన్నమాట. అదనమాట దుర్గా, గణపతి, అంబిక, ఈ కాలభైరవుడు వీళ్ళంతా ప్రమాద గణాలు అంటారు. కాలభైరవుడు వీళ్ళందరినీ కూడా ప్రమాద గణాలు అంటారు. సైనికులు అని అర్థములు అంటే సైనికులు, ఒక రక్షకులు ఉండేవాళ్ళు. ప్రకాశము ఇది 5 సంవత్సర విభాగంలో 3వ దింపులు అంటారు. ఈ యొక్క 5 సంవత్సరాలు అంటే ఈ 5 సంవత్సరాల్లో కూడా ఇది 3వ దింపు. ఇదావస్త్రం అనేది దీనికి ఇదావస్త్రం కూడా గ్రహాధిపత్యం కూడా ఉంది. ఈ యొక్క ప్రమాదం వారాహి దేవతాసు, వారాహి అయినటువంటి అమ్మవారు దేవతాస్వరూపమై ఈ యొక్క ప్రమాదంలో ఉందన్నమాట. 60 సంవత్సరములు ద్వాదశముగా విభాగములలో పురంధ్ర దేవతాకమైనటువంటి 3వ యుగములైనటువంటిది 3వది అన్నమాట. ఇక 3 యుగాలు ఉన్నాయి కదా, ద్వాపరయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 3 యుగాలు, ఈ 3 యుగాల్లో కూడా ఈ 3వ యుగం చెప్పడం జరుగుతుంది. వారాహి దేవత మహాసేన అన్నమాట. మహాసేన అంటే ఎవరంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క భార్య. ఆ యొక్క మహాసేన ప్రణమోమం దూర్చితి అర్చాబ్ది పూర్ణచంద్రం చంద్రాంతాం శ్రేయోభివృద్ధిం ధాత్రిం కృతనిజాంనాం ప్రమాదితి అనేటువంటి శ్లోకాలను కూడా మనం ప్రతిరోజు ఈరోజు ప్రారంభం చేసుకొని చదువుకోవడం ముఖ్యం. కాబట్టి ధూహు అంటే గంగాజలమందు అటువంటి ఈశ్వరుని హర్షం అనమాట. శ్రేయోభివృద్ధినిచ్చినటువంటి ప్రమాది అని నిజమైన పేరు గల వారాహి దేవతకు మనం నమస్కరిస్తున్నామని ఈ యొక్క శ్లోకం అర్థం. కాబట్టి ఈ సంవత్సర ఆరంభం నుంచి సంవత్సరాంతం వరకు కూడా ఈ శ్లోకంలో మనం రోజు మంత్రి బుధుడు బ్రాహ్మణ వైశ్య గ్రహముల ఒకటి. గురువేమో బ్రాహ్మణుడు, బుధుడేమో వైశ్యుడు అన్నమాట. ఒకటి ప్రజాప్రభుత్వములు పరస్పర దేశీయులతో మైత్రి సల్పి అన్ని రంగములందు పురోభివృద్ధి సహాయ సహకారం ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ సంవత్సరం పాకిస్తాన్ ఉన్న సరిహద్దు దేశాలు అనుసంబంధ వ్యవహారములు మైత్రి సలుపుతాయి. వేద మంత్రోచ్చరణ కూడా, యజ్ఞయాగాదులు కూడా విధులు సక్రమంగా నడుస్తాయి. ఈ సంవత్సరంలో యజ్ఞయాగాదులు కూడా, వేద ఖర్చులు కూడా బాగా జరుగుతాయి. నడుచుటకు దోహదం ఏర్పడును. బుధుని యొక్క మంత్రిత్వ ప్రభావంచి గణితశాస్త్రము, టెక్నికల్, కంప్యూటర్ మొదలగు యాంత్రిక రంగములు విశిష్ట ఉత్పాదనలు పొందుతాయి. టెలిఫోన్లు, తండ్రి తపాలా, రైల్వే రవాణా, రోడ్డు భవానా యొక్క శాఖలు కూడా పురోభివృద్ధితో అంతముందు దుర్వాదమైనటువంటి అంతముందు అన్నమాట. ఇంకా కానీ దుర్వాదంతో అంతముందు స్వభావ సిద్ధమా అన్నట్టు సంచరిస్తారు. అగ్య చేర మేఘాధిపత్యము కూడా క్షత్రియ గ్రహముకు కుజునకు సంభవించటచే వ్యాపారాలు, రవాణా ఖర్చు కూడా పెట్టి ధరలు పెరుగును. ప్రభుత్వం అదుపు చేయజాలకపోవచ్చు. గ్యాస్ నూనెలు నెలలో కూడా రావచ్చు, ముందర రావచ్చు. నిత్యావసర దుకాణంలో ప్రభుత్వంలో పెట్టే అవకాశం. దుర్మార్గులు, దుండగులు, దోపిడీదారులు ప్రబలి దేశ సంచారం చేస్తారు. కట్టుబడి లేని ప్రభుత్వం అయినను ప్రజామరణములు అసంతృప్తి హెచ్చవు. ప్రజామరణాలు కూడా అసంతృప్తిగా ఉంటాయి. హింసాకాండ ఉత్తరాది రాష్ట్రమందు విచ్చలవిడిగా పెరిగి తూర్పు ప్రాంతంలో కొంత ఆరంభమై బాధలు పొందుతారు. పశ్చిమ దక్షిణాది రాష్ట్రంలో రాజకీయ కల్లోలము, హింసావాదములు ఎత్తు పెరుగును. ఈశాన్య రాష్ట్రంలో వారు పదవులను ఆశిస్తారు. యాంత్రిక అగ్ని ప్రమాదాలు కూడా ఈరోజు. సస్యాధిపతి శనీశ్వరుడు ఒకటైతే సిమెంటు, ఇనుము, మినుములు, ఆటోమొబైల్స్, నలుపు ధాన్యములు, నలుపు వస్తువులు, నూగులు ఉత్పాదన పెరుగు. అందుబాటు ధరలు ఉండవు. నల్ల భూములు, నల్ల ధాన్యములు విశేషంగా ఫలించాయి. ఎర్రపు భూములు, ఎరుపు ధాన్యములు, పంటలు పండినను సామాన్య ధరలు కూడా ఉంటాయి. ఇవి కూడా అట్లే ఉంటాయి, సామాన్యంగా ఉంటాయి.
వస్త్రకము లోహాలు ప్రతి ఔషధులు శిలాజెత్తు ఉక్కు ఇనుము కాగితం ఉన్నవి రసవస్తు ఈ యొక్క వస్తువులు కూడా ధరణిస్తుగా బియ్యము పిండి గోధుమ ఉన్నవు ఆహార ధాన్యములు ధరలు సరసంగా నీరసాధిపతి చిన్నవుటచి పొగాకు నల్లమందు జాతికాయ జాపిత్రి మత్తుబాణలు మాంసాదులు లవంగాలు కుంకుమ పువ్వు ఒక్కలు ఖర్జూరాలు మొన్న వస్తువులు కూడా ధరలు పెరుగుతాయి. చండీగఢ్ ప్రాంతాలు వరదలతో కూడి ఉంటున్నారు. వరదలు ఎక్కువగా కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర ప్రాంతాలందు విరివిగా తుఫాన్ల వలన నష్టాలు కూడా ఏర్పడుతాయి. మిగిలిన అతి వర్షములు పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి ప్రాంతం నుండి వరి పంటలు కూడా నష్టములే వాటిల్లే వర్షము అక్కడ ఈస్ట్ వెస్ట్ మంచి వర్షములు కురియవచ్చని అవకాశంలో ఉన్నాయి. సామూహికంగా ఆంధ్ర రాష్ట్రంలో సస్యశ్యామలంగా ఉంది. మొత్తం మీద ఆంధ్ర రాష్ట్రానికి మంచిగా ఎక్కువగా అసలు కూడా వర్షాలు ఎక్కువగా కనపడుతుంది. ఆర్ద్ర కార్తీక ప్రభావంచి ఆంధ్రదేశమునకు ఉప్పు వాటిల్లే వర్షములు కురియవు అని చెప్పడం కురియవన్నమాట. రాత్రి ప్రవేశింది కాబట్టి ఏం ప్రశ్న ప్రమాదం. ప్రతి గ్రామం నందు పాడి పరిశ్రమ సంఘములు అవతరించుంటుంది. పాడి పరిశ్రమ కార్యాలయములకు అవి కూడా నిర్మిస్తారు అన్నమాట. ప్రభుత్వము తగు విధానం నందు గ్రాంట్స్ ఇచ్చారు. వరుణ నీల మేఘ ఆర్ధ రాత్రి ప్రవేశం ఒకటి మే సంక్రాంతి ఉదయం ప్రవేశం దక్షిణాయన పగలు ప్రారంభం. ఈ సంవత్సరం దక్షిణాయనం పగలు ప్రారంభం. అశ్వగజాల నిర్ణయం నుండి పాపుల ఆధిక్యత ఉంటుంది. రోహిణి కార్తె నుండి ఉత్తర కార్తె వరకు అన్ని మంగళవారం ఉత్తటికి మేషరాశిందు గురుశని యొక్క కలయికను తులారాశిందు కుజగ్రహ స్తంభనం అనగా అంటే 7 మాసాల వరకు కుజుడు తులలోనే ఉంటాడు. మొన్నకు అతడు పరిపాలన చేసిన స్థిరత్వం మాత్రం ఉండదు. జాయింట్ పార్టీల ప్రభావమే కనపడం అవకాశం ఉండదు. మంచి పంటలు మంచి వర్షములు పొంది వ్యవసాయ రంగంలో అభివృద్ధి పెరిగింది. నీటి సంఘములు కీర్తితో విరాజిల్లు. రాజు గురువుటకి సముద్రములందు 7 భాగములు పర్వతములు 9 భాగములు 12 ఇచ్చినాడు. 25/5/99 మంగళవారం నుండి కాశీలో గంగా అది సంవత్సరానికి ఎక్కడ పాకిస్తాన్ ఉత్తర పౌత్రులు వృద్ధి పొందులు గాక అయ్యప్ప స్వామి సాయి భగవానుడు మండవు ఎల్లరూ దేవుళ్ళు కూడా ఆశీర్వాదములతో చాతుర్వర్ణ ఆవస్థ ధన కనక వస్తు వాహన భవన ఉద్యోగ వృత్తులతో విరాజిల్లు గాక దేశం పురోభివృద్ధి కాక భగవంతుని కోరుకుంటున్నాము. ముఖ్యంగా గ్రామం బాగుందంటున్నారు అన్న. మన ఊరు ఆ 11 ఆదాయం ఉంటే 5 వ్యయం ఉంటారు.
గుడి గంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే వెంటనే పోల్చాను నీ తిరునామా ప్రేమ గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే కదలదు సమయం కనబడకుంటే నువ్వు వస్తూనే ఇంద్రజాలం చేశావమ్మా కవిస్తూనే చంద్రజాలం వేశావమ్మా పరిచయం చేశావే నన్ను నాకు కొత్తగా ఓ ప్రేమ గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే
భాషని ఉన్నట్టుండి నేర్పినావే ఈ రోజుని నీ గతం క్షణమైన బ్రతుకును చరితగా మార్చేస్తుందమ్మా గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు కంట నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే వెంటనే పోల్చారు నీ చిరునామా ప్రేమ అడుగో మహారాజు పులిలా కదిలాడు అడుగో మహారాజు పులిలా కదిలాడు ఆమిసాలు చూడు రోషాల చూడు రాదు నీరులా తీటైన వాటి దేశాల లేడు మా పాలి దేవుడురా ఆ చూపులో చురుకుతనం చురిమి వేసునురా ఆ నవ్వులో చల్లదనం చంద్రుని చూస్తునురా అడుగో మహారాజు ఇలా కదిలాడు ముక్కనంటే దొరకి ఈశ్వరుడి నిప్పుకన్న తెరతునులా కాలు కుక్కనంటే దొరకి విష్ణుమూర్తి అభయము దొరతునురా నీతికి తానే పెట్టని కోట కాకరగడురా ఆడిన మాట అరసాటి లేని కీర్తి ఉన్న సూర్యవంశ వారసుని మత్తుకైన మస్తలేని స్వచ్ఛమైన నాయకుని పొందిన ఊరు ఇది అడుగో మహారాజు ఇలా కదిలాడు చిన్న ఉన్నోళ్ళు నిన్ను చూసి వాళ్ళకేమీ లేదో పోసుకోరా అలేనోళ్ళు నిన్ను చూసి కొంగు బంగారం అనుకోరా గొప్పళ్ళు నిన్ను చూసి మహారాజా నిన్ను చూసి మహారాజా తమ బిడ్డలు అనుకోరా మహారాజా నేల తల్లి పొంగుతున్నది మా దొరని కన్నదన్న సంబరానికి నీలి నింగి వంగుతున్నది మా దొరని ఒక్కసారి మొక్కడానికి కలికాలంలో రాముడే అంటే కదగాదండి మా దొర ఉంటే పాపమంత మారదోర తీర్థయాత్ర ఎందుకంటే రెండు చేతులెత్తి నీకు దండ విడితే చాలునంత పుణ్యము కండునయా అడుగో మహారాజు గుడిలా కదిలాడు ఆమిసాలు చూడు రోషాల చూడు విరాజు వీరుడురైన వాటి దేశాల లేదు మా పాలు చూడుగా ఆ చూపులో చురుకుతను కురినేకునురా ఆ నవ్వులో చల్లదను చంద్రుణ్ణి చూపునురా
ఓ